The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. నువ్వెక్కడికి కొంచెం పని ఉంది ఆగో. టైం అయిందండి. టైము ఏం టైము? మీరు చదివే చదువుకి టైం చాలే. ఇదిగో వీడి కోసం ఎన్ని వేలు తగలేశాను. ఎందుకు? చదివి ఉద్ధరిస్తాడా? కాదు, కనీసం మాటైనా వింటారు. మోడించి కట్నం చేస్తాడు. ఏమంటావు? అంతేనండి. మరి ఇప్పుడు పాపరావు గారి కూతుర్ని చేసుకోనంటున్నాడే, వీళ్ళు ఏం చేయాలి? ఒకవేళ వాడి మనసులో ఇంకెవరన్నా ఉన్నారా? ఉంటే చెప్పు. ఎవరా మనిషి? చెప్పు. అబ్బాయి నాకేం తెలియదండి. తెలుసు, 24 గంటలు వాడితో ఉండేవాడికి నీ కాబట్టి ఎవరికి తెలుస్తుంది. చెప్పు. అలా ఎవరు లేరండి. లేకపోతే ఎందుకు చేసుకోడు? ఇదిగో ఒక్క మాట చెప్తున్నా, నేను జగముండిని. ఈ పెళ్లి ఎలాగో అవుతుంది. వాడి కాళ్ళు మీద కొట్టేనే పెళ్లి చేస్తాను. ఈ సంగతి వాడికి చెప్పు. ఎలా అయినా ఒప్పించు. నేనండి? నువ్వే ఏమిటి మరి స్నేహితులంటే? కాఫీలో తినడానికి సినిమా చూడడానికి చూస్తానండి. చూస్తా అంటే కుదరదు, ఒప్పించి తీరాలి. సాయంత్రానికి నువ్వో వాడో సరే నువ్వని నాకు సమాధానం చెప్పాలి. లేకపోతే నేను ఎవరో తెలుసుగా? తెలుసండి. ఎవరిని? జగముండి. జాగ్రత్త, వెళ్ళు. రాంగేనండి, అంతా రాంగే. బాధ భరించలేకుండా ఉన్నాను డాక్టర్. కడుపు నొప్ప? నొప్ప, రంపపు కోత డాక్టర్. కూర్చో, పడుకో. ఇది సరిగా చెప్పు. ఇక్కడ ఉంటుందా? అక్కడ ఉందో కాదండి. ఇక్కడ? అక్కడ లేదండి. ఇక్కడ? అక్కడ కాదండి. తిన్నది సరిగ్గా అరుగుతున్నదా? తిండి ఎక్కడ డాక్టర్? అన్నద్వేషం పుట్టింది. సూదులతో కూర్చున్నట్టు ఉంటుందా నొప్పి? సూదురుగా డాక్టర్, గుణపాలు బల్లెలతో పొడిచినట్టు ఉంటుంది. ఎక్కడో సరిగ్గా చెప్పు. ఇక్కడనా? కుడివైపేనా? అక్కడే. వాంతులు ఏమైనా అవుతున్నా? అబ్బే, ఒక వాంతి అయింది. సరే, ఇన్పేషెంట్ గా జాయిన్ అవ్వు. థ్యాంక్స్ డాక్టర్. మీ అమ్మ నాన్న ఎక్కడున్నారు? ఊళ్ళో లేరుగా. లేరు. వాళ్ళెందుకు డాక్టర్? ఏం లేదు, ఆపరేషన్ అవసరం కావచ్చు, ఎవరైనా దగ్గరుంటే మంచిదని. ఓ మై గాడ్, ఆపరేషనే? డాక్టర్, నాకు కావాల్సింది ఆపరేషన్ కాదు, మీ కోఆపరేషన్. ఏం పర్వాలేదు, 4 రోజులు ఆసుపత్రిలో ఉంటే అంతా తగ్గిపోతుంది. నర్స్, వీరిని రూమ్ నెంబర్ 7లో అడ్మిట్ చేయి. ఇదేనండి మీ రూము. అమ్మా, మీరు కదలకుండా రెస్ట్ తీసుకోండి, పడుకోండి. అమ్మా అమ్మా, నేను వస్తా. మరి నాకు తిండి తిప్పలు? అదంతా వేరే నర్సు వచ్చి చూస్తుంది, మీరు మాత్రం లేవకండి. థ్యాంక్స్. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ నైట్. గుడ్ నైట్. మీ పేరు కైలాసం కదా? ప్రస్తుతం నరకంలేండి. మందు తీసుకోండి. దయచేసి మీరు కాస్త బయటికి వెళతారా? ఏ? డోకు వచ్చేటట్టు ఉంది. డోంట్ వరీ, డోంట్ వరీ. కమ్ ఆన్, కమ్ ఆన్. వద్దండి, ఆగిపోయింది. దట్స్ గుడ్. మందు తాగండి. మందా? వద్దండి, నాకు ఇష్టం లేదు. అలా కాదు, మందు తాగాలి. తాకపోతే ఏం చేస్తారు? బలవంతంగా పట్టిస్తాం. ఆగండి, మీరు మాత్రం చేసుకోకండి, నేనే తాగుతాను. మింగండి. దట్స్ గుడ్. ఇంకెప్పుడైనా ఇలా మొండికేస్తే డాక్టర్ గారితో రిపోర్ట్ చేస్తాను, తెలిసిందా? టేక్ రెస్ట్. ఓ మై గాడ్, రెస్టా? అరెస్ట్? ఒరే కై, కష్టాలంటే ఎరగవే ఏనాడు. నీకు ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయిరా తండ్రి. సరు, నేనెవరో పరాయివాడిని అనే భావనతో నన్ను అపార్థం చేసుకున్నావు. ఎన్నోసార్లు నీకు చెప్పాలనుకున్న నిజాన్ని ఇప్పుడు చెప్తున్నాను. ఇది నీకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించవచ్చు. నీకు జ్ఞాపకం లేదనుకుంటా, చిన్నప్పుడే మనిద్దరికీ అగ్నిసాక్షిగా పెళ్లి జరిగింది. కుటుంబాల మధ్య కలతల వల్ల పెద్దవాళ్లు కోర్టుకెక్కి ఆ పెళ్లి రద్దు చేసుకున్నారు. అయినా నైతికంగా మనం భార్యాభర్తలవి. ఆ బంధాన్ని ఎవరూ తెంపలేరు. మీనా,
మీనా, ఈ ఉత్తరం సరోజకివ్వు. తప్పకుండా సమాధానం ఇవ్వమని చెప్పు. అలాగేనండి. సరోజ, ఒక్క మాట చెప్పు మీనా. నాకు రహస్యాలేమిటి? అది కాదు మరి. అంతేగా, అక్కర్లేదు, తీసుకెళ్ళు. ఏమిటమ్మా అది? ఉత్తరం నాయనమ్మా. ఎవరు రాశారు? ఆ అబ్బాయేనా? అవునండి, ఎలాగైనా సరోజకిమ్మని బ్రతిమాలాలి. తీసుకోమ్మా. చదువు. ఎందుకమ్మా అంత ఇదవుతావు? చదివినందువల్ల మనకు నష్టమే ఉంది. వద్దు నాయనమ్మా, వద్దు. మనసు గట్టి చేసుకున్నాను. మళ్ళీ ఈ ఉత్తరం చదివితే ఏమవుతానో ఏమో. నాయనమ్మ, ఒకరికి అంకితమైందాన్ని మరొకరికి మనసు ఎలా ఇస్తాను? ఈ పాప కోపంలో పడకుండా నేను నిలబడగలనా నాయనమ్మ? నిలబడతావు తల్లి, నీకా బలం ఉంది. నువ్వు పుట్టిన భూమి అలాంటిది. సీతా సావిత్రుల వంటి మహాసాధువుల జన్మభూమి. వాళ్ళ అడుగు జాడల్లో నడు, నీకే ఆపద రాదు. ఏమిట్రా ఇది? ఎవరికి చెప్పకుండా వచ్చి హాస్పిటల్లో చేరావు, నీకే వచ్చిందిరా జబ్బు? పెళ్లిరా బ్రదర్, పెళ్లి. సరే, చూసావుగా మా అమ్మా నాన్న ఎలా పీకల మీద కూర్చున్నారు. తప్పించుకోవడానికి వేరే దారి లేక ఇక్కడ తలదాచుకున్నాను రా బ్రదర్. రేయ్, పారిపోతే తీరిపోతాయిరా కష్టాలు. నువ్వు ధైర్యంగా వెళ్ళి ఈ పెళ్లి నేను చేసుకోను అని చెప్పేసి. అమ్మ బాబోయ్, ఆ మాత్రం దమ్ములుంటే ఈ కర్మ ఎందుకురా? మా నాన్న జగముండి, మా అమ్మ శిఖండి. నీకు తెలియదే ఉందిరా బ్రదర్. మరి తెలియదు ఎట్లారా ఈ సమస్య? నువ్వే తెలుసాలి. ఒరే బ్రదర్, ఇంతకాలానికి నేను ఒక వరం అడుగుతున్నాను. ఎలా అయినా ఈ పెళ్లి తప్పించు. ప్రతి నైటు నీ పేరు చెప్పి లైట్ వెలిగించుకుంటాను రా. బాగుందిరా, బాగుంది. ఎట్లాగైనా ఒప్పించమని వాళ్ళు, తప్పించమని నువ్వు, మధ్య నేనేం చేయాలి? ఒరే, నేను ఈ పెళ్లి చేసుకుంటే పూర్మీన మళ్ళీ ఆత్మహత్య చేసుకుంటుందిరా. నా కోసం కాకపోయినా ఆవిడ కోసమైనా ఏ మాత్రం సాయం చేసి పెట్టరా. ఓ శేఖర్ గారా? మీనా, ఏమైంది? జవాబు ఇచ్చిందా? అసలు ఆ ఉత్తరమే చదవలేదండి, చించి పారేసింది. చించి పారేసిందా? ఏమైనా చెప్పిందా? ఏమీ చెప్పలేదు, ఎప్పట్లాగే మౌనం. ఆమె బాధ ఏమిటో ఏమీ అర్థం కావటం లేదు. సరే. ఒరే బ్రదర్, నా సంగతి ఏం చేసావురా? నన్ను ఒడ్డు చేర్చరా, నీకు పుణ్యం ఉంటుంది. అందుకేగా ఈ ప్రయత్నం. తెల్లవారేసరికి అన్నీ తెలిపోతాయి. నువ్వు మాత్రం ధైర్యంగా ఉంటు. ఒరే బ్రదర్, ముంచినా తేల్చిన భారం ఇదే. లేకపోతే ఈ కైగాడు ఈ నర్సింహంలోనే ప్రాణం విడుస్తాడు. అలాగే. శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా, సింహము పాలి సొమ్ము గోమాయువు గోరు చందమున, మత్తుడు చైద్యుడు నీ పదాంబుజఛాయిని అయిన నన్ను, బడిదాగొనిపోయెదనంచునున్నవాడు ఆయధమాధముండెరుగడు అద్భుతమైన భవత్ ప్రతాపమున్. పది గంటలైంది, ఇక వెళ్ళి పడుకోతాలి. వెళ్ళు. సరు, ఎవరది? నేను సరు. మీరా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? నీకోసమే వచ్చాను. చాలా శ్రమపడ్డాను, దయచేసి వెళ్ళండి. వెళ్తాను సరు, కానీ ఒక్క మాట విను. అక్కర్లేదు, మీకేనాడో చెప్పాను నన్ను మర్చిపోమని. నేను మర్చిపోయినా మన ఇద్దరి మధ్య మాసిపోని సంబంధం ఏనాడో ఏర్పడింది సరోజ. పొరపాటు జరిగింది. నాకు తెలియకుండా చేసిన దానికి నా జీవితాన్ని నాశనం చేస్తారా? సరు, అందుకేగా మీరు వచ్చింది. కాకుంటే అర్ధరాత్రి ఒంటరిగా ఉన్న ఆడదాని గదిలోకి ఎందుకు వచ్చారు?
మాట్లాడాలంటే ఇదేనా మార్గం? మీరింత దుర్మార్గులని తెలియకపోయింది. మన నుంచి మర్చిపోమ్మని బ్రతమాలితే మనసు మార్చుకుంటారనుకున్నాను. పగబెట్టి నా బ్రతుకును పాడు చేస్తారనుకోలేదు. సరు సరు వెళ్ళండి, దయచేసి వెళ్ళండి. వెళ్తారా లేదా? నా మాట విను సరు. వింటే ఎన్నిసార్లు చెప్పాలి? మర్యాదగా ముందు బయట నడవండి. సరే, నువ్వు విన్నా వినకపోయినా నిజం చెప్తున్నాను. నేను నీ భర్తను. నోర్మై, ఎన్ని గుండెలు ఎంతకు తెగించా? ముందు బయటకు వెళ్ళు. ప్రాణాల మీద ఆశంటే వెళ్ళు. ఆగు, ఆగరా, తొందరగా. అమ్మమ్మ, నేను చంద్రాన్ని. చంద్రం, నువ్వా నాయనా? అమ్మా సరోజ, సరోజ, నువ్వు అదృష్టవంతురాలి. ఇడుకోనమ్మా చంద్రం. ఎవరనుకున్నావు? నీ బావ, నీ భర్త అమ్మా, నీ భర్త. నేను చెప్పలేదా అమ్మా, నీతి నిజాయితీ చివరికి నిలబడుతుందని? అంతే జరిగింది. ఇదేనమ్మా మాంగళ్య బలం. సరోజ, ఇలా రా తల్లి, ఇలా రా. ఆనాడు ముహూర్తం మనుషులు పెట్టింది, ఈ ముహూర్తం దైవం నిర్ణయించింది. ఇది ఇద్దరు ప్రమాణం చేయండి. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఈ పవిత్ర బంధాన్ని కాపాడుకుంటామని ఆ దేవుని ఎదుట ప్రమాణం చేయండి. అమ్మమ్మ, నీకన్నా దైవం మాకెవరు? నీ పాదాల మీద ప్రమాణం చేస్తున్నా. ఇక నాకే చింత లేదు. 100 ఏళ్ల పాటు మీరు చల్లగా ఉండండి, చల్లగా ఉండండి. సరు, నన్ను క్షమించండి. సరు, సరు, చెప్పండి, ఎందుకింత నాటకం ఆడారు? నన్ను ఎందుకు ఇలా పరీక్షించారు? ఎంత బాధపడ్డాను, ఎంత నరకం అనుభవించాను. మనసు ఒకవైపు, మాంగళ్యం మరొక వైపు లాగుతుంటే మధ్య నలిగిపోయాను. నిలబడ్డాను వెనుక సరిపోయింది, లేకుంటే నన్ను నిందించడానికేగా. చెప్పండి, ఎందుకు నాకు అగ్ని పరీక్ష పెట్టారు? నీకు నిజం చెప్పాలని ఎంత ప్రయత్నించాను సరు. వినిపించుకున్నావా? చివరకు జాబు కూడా చించిపారేశావు. క్షమించండి, ఏం చేయను. ఏ క్షణంలో ఏ తప్పుడు అడుగు వేస్తానో అని భయం. ఆ భయంతోనే పరిగెత్తాను, పారిపోయాను. పరిగెత్తి పరిగెత్తి చివరికి ఎక్కడ చేరావు? మీ పాదాల దగ్గరికి. అది నా అదృష్టం సరు. సరోజా, సరు, అమ్మొస్తున్నట్టుంది. నేను వెళ్ళొస్తాను. రేపు మాప ముహూర్తం పెట్టబోతున్నారు. నాకంతా తెలుసు. నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను. నువ్వు కంగారు పడుకో, ధైర్యంగా ఉండు. వస్తాను. సరోజా, సరోజా, అర్ధరాత్రి ఇంకా దీపాలేమిటే? నిద్రలో ఎట్టే అమ్మాయి? అమ్మాయి, అమ్మాయి, నిద్రపోతున్నావా? మరి మాటలేవో వినిపించాయి. కలవరిస్తున్నావు ఏంటమ్మా? అమ్మాయి, అమ్మా సరు, కలొచ్చిందా? అవునమ్మా, కలే. ఆహా, మంచి కలేనా? చాలా మంచి కలే. నువ్వు వచ్చి పాడు చేసావు. అయ్యో, నాకేం తెలుసా పిచ్చి తల్లి. ఒక్క మాట చెప్పుంటే వచ్చేదాన్నా. అసలు ఇంతకా కళ ఏమిటో నాకు చెప్పవు? చెప్తానులే, నిజంగా నీ కల. అయ్యో పిచ్చిదానా, కాళ్ళు ఎక్కడైనా నిజం అవుతాయిటే? అసలు ఇది కల కాదమ్మా, నిజమే. నువ్వు పో. సరేలే, నువ్వు ఇంకా నిద్రపోతున్నావు కానీ పడుకో అమ్మా, పడుకో. అరుగో పంతులు గారు మాటలోకి వచ్చారు. శీఘ్రం. అయ్యా, రండి రండి, కూర్చోండి పంతులు గారు. ఏం చేసుకొచ్చారు? ఏమిటి సంగతి? వస్తున్నా. బియ్యం కుడితో అన్ని వివరాలు మాట్లాడడం అయిపోయింది. ఈ సంబంధం కళ్ళకద్దుకుని చేసుకుంటామని చెప్పారు. ఇది మనలో మాట. ఇక పోతే ఈ మధ్య కట్నాల బిల్లు ఏదో ఒకటి వచ్చింది గనక ఆ బాబతో పైకం కాస్త లోపాయికారిగా ముందుగా అప్పచెప్పితే ఎందుకైనా మంచిదని తమతో చెప్పమన్నారు. చెప్పాను. ఆహా పంతులు, ఈ రహస్యం కాస్త బయటపడితే అమ్మాయి అత్తవారింటికి వెళ్ళడమేమో గాని మనం మాత్రం జైలుకి వెళ్ళడం ఖాయమన్న సంగతి కూడా చెప్పలేకపోయావు. మీరు మరిను. ఇకపోతే రేపు శుక్రవారం, పంచమి, అన్ని విధాలా బాగుంది. వచ్చి పెళ్లి స్థిరం చేసుకుని తాంబూలాలు అవి పుచ్చుకుంటే మంచిదని తమతో చెప్పమన్నారు. చెప్పాను. పంతులు గారు,
ఎవరికండి పెళ్లి? ఇంకెవరికమ్మా? మనమ్మాయికే, సరోజమ్మకు. సరోజక మీ చేతుల మీదుగానే దొరుకుతున్నారా? మీకు ధర్మం అని తోస్తుందా? అబ్బా అబ్బా, ధర్మం అంటారమ్మా, కాకపోతే సేవల ధర్మం అంటాను. ఏరా నాయన, ఏమిటిది? ఏం మీరు వెళ్ళలేదత్తయ్య? లేదమ్మా, వెళ్ళలేదు. ఇంతవరకు ఇంత అధర్మం ఎక్కడా జరిగినట్టు వెళ్ళలేదు. పెళ్ళైన పిల్లకు భర్త ఉండగానే మళ్ళీ పెళ్లి చేయడం నేను కాదు, ఎవ్వరూ వెళ్ళలేదు. అయితే ఇది కూడా విననట్టే కూర్చోండి. ఏ నాయనా, ఈ అధర్మానికి నువ్వు ఒప్పుకుంటావా? అమ్మా, ఈ స్థితిలో ఇంక చెప్పేదేముంది? అది కాదురా, నువ్వు ఎంత కాదన్నా వాడు నీ మేనల్లుడు. ఆనాడు సరే, ఆస్తి చదువు ఏమీ లేదని నెట్టేశారు. ఈరోజు వాడికి ఎంత కూర, లక్షణంగా కాలేజీ చదివాడు. నా 10 ఎకరాలు వాడికే ఇచ్చాను. ఇంకేం కావాలి నాయన? ఏమైనా సరేనమ్మా, అవతల పెద్ద మనుషులు మాటిచ్చాను, ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. నాన్న, ఈ పెళ్లి జరగడానికి వెళ్ళేది. నేను చేసుకుని పెళ్లి. చూసారా ఎలా నూరిపోసిందో? వద్దండి అంటే విన్నారు, కోరి తెచ్చుకున్నారు చిచ్చు. 7 రాగానే సరిపోయిందా? ఇలా దాని బతుకు బండలు చేసి కన్నా ఇంత విషయం ఇవ్వరాదు. కాంతం, నాయన నేను వెళ్ళొస్తా. నాయనమ్మ, నేను వస్తాను. సరోజ, నువ్వు లోపల వెళ్ళు. సరోజ, అల్లరి పాలు కావడం ఎవరికి మంచిది కాదు. నా మాట విను. నీ ఇష్టానికి కాదని ఈ పెళ్లి ఎవరూ చేయలేరు. ఎన్నటికీ జరగదు. ధైర్యంగా ఉండు. వెళ్ళు తల్లి. అమ్మా, ఏమిటమ్మా ఈ మొండితనం? ఇంటికి పెద్ద దిక్కువి, నీ చేతుల మీదుగా జరగాల్సిన ఈ శుభకార్యం ఎంత ఇష్టం లేకపోతే మాత్రం ఈ సమయంలో తెంచుకుపోతావా? వద్దమ్మా, నా మాట వినమ్మా. అయ్యగారు చెప్పేది న్యాయమే, కాస్త ఆలోచించండి అమ్మా. వద్దయ్యా, అబ్బా అబ్బా, ఏముండితనం, ఎంత పట్టుదలా! చూసారా ఎంత చులకన, గడ్డి పోసకన కాల్దని పోతోంది కన్న తల్లి. ఎందుకు వెళ్ళదండి? లక్షణంగా 10 ఎకరాలు భరణం ఇచ్చారుగా, ఇంకా మిమ్మల్ని ఎందుకు లక్ష్యం పెట్టాలి? అదేగా గారి ధీమా. పైగా 10 ఎకరాలు వాడికి రాసిస్తుందట. ఎవరబ్బా సొమ్ము అనుకుందో? ఊళ్ళో వాళ్ళకి దారిపడడానికి కదా ఆమెకు రాసిచ్చింది. అయినా ఇచ్చిన వాళ్ళు తిరిగి పుచ్చుకోలేరనుకుంది కాబోలు. పంతులు, ఆ 10 ఎకరాలు అమ్మి పారాయి, రోగం కుదురుతుంది. అబ్బా అబ్బా, ఆ పొలం అమ్మడే. మాట్లాడరేమండి, చెప్పండి. అమ్మేవయ్యా పంతులు, శుభం అంటూ ఒక్కగానే ఒక కూతురు పెళ్లి చేస్తుంటే సులకం చేసిపోతుందా? అమ్మేవయ్యా. చెప్తాం. అమ్మా కాంతమ్మ గారు, ఈ భారం అంతా నా నెత్తిన వేయండి. ఇది మనలో మాట. అలాగే, ఇకపోతే వెళ్ళిరండి. వస్తా. గుడ్ మార్నింగ్. డాక్టర్ గారు ఉన్నారండి? లేరండి, బయటికి వెళ్ళారు. ఏమిటి పని? ఒక అమ్మాయి ఇంట్లో నుంచి తప్పించుకుపోయింది. ఆవిడ ఇక్కడ ఉందేమోనని ఎంకవేడికి వచ్చాం. ఓసారి చూసి వెళ్తాం. చూడండి. ఏమండి, పోలీసులండి. పోలీసులే సత్యవర దేవుడా, నువ్వు కూర్చోబెట్టి పడుకో, నేను చెప్తాను. అయ్యో ఆండాలు, నీకప్పుడే ముంచుకొచ్చిందా? ఆండాలు అప్పుడే మిత్తం ముంచుకొచ్చిందా? ఆండాలు, అయ్యో ఆండాలు. ఏమైంది? నిన్ను తీసుకుపోవడానికి ఎమకింకర్లు వచ్చారు. ఆండాలు. ఏమండి మేము అందుకు రాలేదండి. ఏడవకండి, ధైర్యంగా ఉండండి. ఇంకేం ధైర్యం అండి? 2 చట్టి పిల్లలు, చూసుకునే దిక్కు కూడా లేదు. అన్యాయం చేసి పోతుంది. పాపం. ఏమండి, మీరు ధైర్యంగా ఉండండి. మీరు ఇలా కంగారు పడితే ఆమెకు మరీ ప్రమాదం. మేము వెళ్ళి డాక్టర్ గారిని పంపిస్తాం. ఆండాలు వెళ్ళిపోయారు. ఆండాలు. గుడ్ మార్నింగ్ సార్. ఏమండి, ఏం కావాలి? ఏం లేదు సార్, మీరు తొందరగా 7వ నెంబర్ గదికి వెళ్ళాలి. అక్కడ పేషెంట్ చాలా సీరియస్ సార్. మీనా, ఈ పోలీసులు పోరు, ఈ పెద్దవాళ్ళు గూడు పల్లెం, ఈ పాడు ప్రపంచం వదిలి పోదాం పద. అమ్మ బాబోయ్, చచ్చిపోవడమే. చచ్చిపోవడం కాదు మీనా, బ్రతికిపోదాం. ఏ దూరదర్శనం వెళ్ళిపోయి అక్కడ హాయిగా నువ్వు నేను ప్రేమించుకుంటూ బ్రతికినంత కాలం ప్రేమించుకోవడమేనా పని? అంతకంటే ఏం కావాలి మీనా? అయ్యా, నేను ఆడదాన్ని. ఊరికి ప్రేమించుకుంటూ కూర్చుంటే ప్రపంచం ఊరుకోదు. ప్రపంచం, పాడు ప్రపంచం.
ఈ ప్రపంచానికి కావాల్సింది పెళ్ళేగా. పెళ్ళి అంటే 3 ముళ్ళేగా. వేసేస్తాను, ఇప్పుడే వేసేస్తాను. మిస్టర్ కైలాసం, ఇదేనా నీ జబ్బు? దీనికైనా ఇంత నాటుమాడా? కాదు డాక్టర్. చాలే, ఎంతకాలంగా సాగిస్తున్నారు ఇద్దరు సరసం? మీనా, దిక్కు మొక్కు లేని దానివైన దయదలిచి ఆశ్రయం ఇస్తే ఇదా నువ్వు చేసేది? ఇలాంటి అవినీతి పనులకి ఆసుపత్రిని ఉపయోగించుకుంటావా? డాక్టర్ గారు, ఇందులో అవినీతి ఏం లేదు. ఆయన నన్ను పెళ్లి చేసుకుంటారు. చేసుకుంటాడు. ఆయనకే పెళ్ళంటే 3 ముళ్ళేగా. అవసరమైతే 6 ముళ్ళు వేస్తాడు. ఇటు నిన్ను అటు సరోజని కూడా చేసుకుంటాడు. ఎవరు ఆ సరోజను పెళ్లి చేసుకునేది? నాయనమ్మా, ఏమిటిలో వచ్చా? ఏం చేయను, అక్కడ పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏమిటి అన్యాయం అని అడిగితే ఎవ్వరూ వినిపించుకోరు. చూస్తూ ఊరుకోలేక ఇలా వచ్చేసాను. అది కాదురా, మీరంతా ఉండి కూడా ఆ పెళ్ళి ఎలా జరగాల్సిందేనా? ఏం చేయమంటావు నాయనమ్మా, ఇలాంటి ప్రబుద్ధులంతా పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు? వీడా? వీడా సరోజను పెళ్లి చేసుకునేది? ఏమయ్యా, నీకు మతి లేదు? ఒక్కసారి పెళ్ళైన పిల్లని మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? నీకు నీతి జాతి లేదు? ఏమండి, ఎందుకు అనవసరంగా నన్ను తిడతారు? చాలే, సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. నువ్వు ఒక మనిషివేనా? చంద్ర, నాయనా. అమ్మమ్మ, వాడిని ఎందుకు తిడతావు? వాడు నా స్నేహితుడు. వాడికి అసలు ఈ పెళ్ళే ఇష్టం లేదు. పెద్దవాళ్ళు పీకల మీద కూర్చున్నారు, వాడు ఉక్కిరి బిక్కిరై చేస్తున్నాడు. ఏమో నాయనా, నాకేం తెలుసు? సూర్యని చెప్తే నిజం అనుకున్నాను. నాయనమ్మా, ఈ అబ్బాయి శేఖరం కాదు? అవునరా, చంద్రశేఖరం, మీ మేనత్త కొడుకు, మన సరోజ భర్త. ఎంత పొరపాటు జరిగింది. ఏమిటాయనా? నేనే నాయనమ్మా ఇంత గొడవకి కారణం. ఈ సంగతి తెలియకుండా చెల్లెమ్మ మనసు పాడు చేశాను. భార్యాభర్తల్ని దూరం చేశాను. దానికెళ్ళే బావా, మళ్ళా దగ్గర చేస్తే పోలా. అవునరా నాయన, మీరిద్దరూ ఆలోచించి ఎలాగైనా అక్రమం జరగకుండా చూడండి. ఏం పర్వాలేదమ్మమ్మ, ఏమైనా సరే ఈ పెళ్లి జరగదు. అమ్మయ్యా, బ్రతికాం. ఒరే శేఖర్, కాసేపు నువ్వు రాకపోతే మీ అమ్మమ్మ నా ఎముకలు విరగొట్టేది. నువ్వు వచ్చి రక్షించావు. నేను వెళ్ళొస్తాను. రైట్, నువ్వు వెళ్తే ఎట్లాగురా? ముందు ప్లాన్కి మూలగరాటివి. రండి, జరగాల్సిన కథ ఆలోచిద్దాం. ఓకే ఓకే, అనుకున్న ప్లాన్ ప్రకారం మనం నాటకం ఆడేస్తాం. కథనేమో కోరిక తెస్తాం. ఇంకే అమ్మమ్మ, నువ్వు హాయిగా ఊరుకోండి. మనం కూడా వీలైనంత త్వరలో సతీ సమేతంగా సాక్షాత్కరిస్తాం. జాగ్రత్త నాయన. మరేం భయం లేదండి, బండి నడుపుకొచ్చేవాడు నేనున్నాగా. చైత్రశుద్ధ సప్తమి శనివారం, భరణి నక్షత్రం, ధనుర్లగ్నం, రాత్రి 11:11కి దివ్యంగా ఉంది ముహూర్తం అని మా సిద్ధాంతి గారు చెప్పారు. అదే స్థిరపరచుకుంటాం. ఏమంటారు? ఇంకా అదేమిటి బాబు గారు, శుభస్య శీఘ్రం కానీ ఏంటి? నాన్న, తొందరపడకండి. ఇళ్ళకి కానీ పండుగ అయిందా? ఏమిట్రా? ఏం లేదు నాన్న, నాకు కొన్ని చిన్న సందేహాలు ఉన్నాయి. ఇంత దూరం వచ్చాక ఇప్పుడు ఇంకా సందేహాలు ఏమిట్రా? నాన్న, పెళ్ళంటే 3 ముళ్ళు కాదు, 1000 ఏళ్ల పంట. రేషైన మాట నావయ్యా, సందేహాలను అంటే మంచిది కాదు. అడగవయ్యా, అడుగు. అబ్బే, మరేం కొంప మునిగే సంగతి ఏం కాదండి. మరి చూశారు, మీ అమ్మాయికి ఇదివరకే పెళ్ళయిందని విన్నాను. అది పూర్తిగా నిజమేనా అని? అది అబ్బే, అదేం పెళ్ళి అయినా బొమ్మల పెళ్లి. అబ్బం సుగం తెలియని పసుకందుకి దొంగచాటుగా చేశారు. అది ఓ పెళ్ళైనా చెప్పు. ఏమైనా పెళ్ళే కదండి. ఇదిగో అబ్బాయి, ఈ సంగతి అంతా మీ నాన్నగారికి పూర్తిగా తెలుసు. తెలిసి ఒప్పుకున్నారు. అవునరా, ఆ పెళ్లి రద్దయిపోయిందిగా, మనకేమిటి అభ్యంతరం? ఒక్కటే అభ్యంతరం, అలాగే ఈ పెళ్లి రద్దు కాదని ఏమిటా నమ్మకం? ఇదిగో అబ్బాయి, నీ పిచ్చి పిచ్చి ప్రశ్నలు చూస్తుంటే నిజంగానే రద్దవుతుంది. నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పు. అయ్యో అయ్యో, ఏమిటండి వీడు ఇలా ఎదురు తిరిగాడు? వాడు నోరకస్త నొక్కండి. రాయ్, నీకు బుద్ధి లేదా? నేనెవరో తెలుసా? జగముండిని, జాగ్రత్త. సరే నాన్నగారు, మీ అందరి మాట నమ్మి నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అనుకోండి. రేపు ఆమె మొదట భర్త వచ్చి ఈ అమ్మాయి నా పెళ్ళవని పేచి పెడితే నేనేం కావాలి? నా పొజిషన్ ఏం కావాలి? విడిచిపెట్టి. మీనా, మనం రథంతో పాటు ఇక్కడ సిద్ధంగా ఉన్నామని చెప్పు. జాగ్రత్త. సరే. ఇదంతా అనవసరం. మా అమ్మాయే ఇష్టపడి పెళ్లి చేసుకుంటాననే పక్షంలో మీకే అభ్యంతరం లేదుగా? అదేనండి, అసలు మీ అమ్మాయికి నన్ను చేసుకోవడం ఇష్టమేనా అని. రాయ్, ఏమిట్రా అడ్డుదిడ్డి ప్రశ్నలు? వాడికి ఇష్టం లేకపోతే ఇంత దూరం తప్పిస్తానా? ఇడియట్. అది సరే నాన్న, ఆ మాట కాస్త ఆ అమ్మాయి మీ అందరి సమక్షాన నా ముఖాన్ని అనేస్తే నా డౌట్ తీరిపోతుంది. అదేమిటి నాయనా, పెళ్లి కాని పిల్ల 10 మంది ఎదుటికి వచ్చి ఈ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను అని చెబుతుందా ఎక్కడైనా? మరేం పర్వాలేదమ్మా, సరోజని పిలుద్దు. ఆ మాట ఏదో ఆయన ముఖాన్ని అనిపించేద్దాం. కరెక్ట్, అదే నాకు కావాల్సింది. సరోజా, ఓ సరోజా, ఇదిగో వస్తుంది అత్తయ్య. కానీ ఎంతసేపు వేషాలు మార్చడం? నకల పెళ్లి కూతురికి సింగారం చాలే. అదేమిటి, అసలు పెళ్లి కూతురు నువ్వేగా. వస్తాను. పోన్లే అమ్మా, నా పెళ్లి కూడా ఉండకుండా వెళ్ళిపోతున్నావుగా. మనం వెళ్ళకపోతే అసలు నీ పెళ్ళే జరగదు. ముహూర్తానికి వస్తావులే. ఏదండి పెళ్లి కూతురు?
ఈవిడ చీర సింగారించేసరికి నేను మూర్చుకోవాలనుకుంటాను. అబ్బో అల్లుడు గారికి భలే తొందరగా ఉంది అమ్మాయిని చూడాలని. నాన్నగారు కూడా నచ్చారమ్మా. ఇదిగో మీనాక్షి భోజనానికి తొందరగా వచ్చాయమ్మా, బంధువులు కూడా వచ్చారు. అలాగేనమ్మా. ఏమండి ఇంకా పెళ్లి కూతురు ఇంట్లోనే ఉందంటారా? ఏమిట్రా కూతురు? అబ్బే ఏం లేదు నాన్న, నాకిచ్చి పెళ్లి చేస్తారని తెలిస్తే పారిపోకుండా ఉంటుందా అని. అబ్బే నాకేం నమ్మకం లేదండి, పెళ్లి కూతురు వెళ్ళిపోయింది, ఖాయంగా వెళ్ళిపోయింది. అదేమిటి అయినా వస్తుంటేను. ఏమండి ఈ అమ్మాయిన పెళ్లి కూతురు? అదేమిటి అమ్మాయిని రమ్మంటే నువ్వు వచ్చి కూర్చున్నావు? ఏమిటి నాటకం సరోజది? పాపరావు ఏమిటి మోసం, ఏమిటి ఎంజాయం? పెళ్లి సంబంధానికి పిలిపించి సమయానికి పిల్లలు మారుస్తారా? నేనే గుడ్డివాడం అనుకున్నారా? ఉండవయ్యా ఇదో గొడవ. బంధువులంగా దాని సంబంధాన్ని ఒప్పుకుంటే ఇదేనా మీరు చేసేది? ఏమండి ఇదేనా పెద్ద మనిస్తారా? నమ్మించిన మోసం చేస్తారా? ఘోరం, అన్యాయం. వైకుంఠం గారు ఏది అన్యాయం? ఒకసారి పెళ్లి అయిన పిల్లని డబ్బు కాసుపడి మళ్ళీ పెళ్లి చేసుకోవడం అన్యాయం. ఇది కాదు, మీ వాడు ఆ అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటాడు, ఇందులో అన్యాయం ఉంది. ఏమండి మీ అమ్మాయిని ఇవ్వడానికి ఇష్టం లేకపోతే పూరీది. మా అబ్బాయి మీద మాత్రం ఇలాంటి అభండాలు వేయకండి. వాడింతవరకు ఆడదాని మొహం చూశారు కదా, అస్కరిత బ్రహ్మచారి. ఏమనుకున్నారు? అయ్యో పాపం, ఇదిగో మీ అబ్బాయి ఆ అమ్మాయి రాసుకున్న ఉత్తరాలు, తీసుకున్న ఫోటోలు. ఏమిట్రా ఏమిట్రా అప్రదిష్ట? అవునా, ఆయన చెప్పిందంతా నిజమే, అందులో అప్రదిష్ట ఏముంది నాన్న? ఓ దౌర్భాగ్యురా, పెద్ద మనుషులు ఎంత అవమానం తెచ్చావురా? ఎవరినో ప్రేమించాలని ఒక్క మాట నాతో చెప్పుంటే. ఎలా చెప్పను నాన్న, మీరు నన్ను చెప్పనిస్తేనా? మాట్లాడితే నేను ఎవరినో తెలిసినా జగమండిని అని డబ్బా ఇస్తుంటే నేను ఎలా చెప్పను నాన్న? నాన్న జరిగింది ఏదో జరిగిపోయింది నాన్న. నాన్న చంటాన్ని తప్పు క్షమించు నాన్న. నాన్న పళ్ళు ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి, ఆశీర్వదించడానికి అక్షతలు ఉన్నాయి. ఇవాళ మంచి రోజు, మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించు నాన్న. నాన్న కోరలు నమస్కారం చేస్తున్నా నాన్న. నాన్న నాన్న ఏమంటే అమ్మాయి కనపడలేదు. ఏమో ఉండి చెప్తారు. మీకు తెలుసు, మీరంతా కలిసి ఆడతారు ఈ నాటకం. ఎక్కడికి వెళ్ళి సరోజ? పెళ్ళైన పిల్ల ఎక్కడికి వెళ్తున్నా? జాగ్రత్త కార్లో వెళ్ళిపోతున్నారు సార్. శేఖర్ రాష్ట్ర ఏదైనా గన్ను ఇదిగో అమ్మాయి అండి. కాలు చంపెట్టు. అమ్మాయి అండి. అయ్యో నాన్నగారు వస్తున్నారు. టైర్ బరస్ట్ అయిందండి. నీ తలకాయ బరస్ట్ కాదు, త్వరగా మార్చ వీలు. రామయ్య గారు ఏరా ఆ సావుకారి సిద్ధయ్య మనుషులు మన పొలంలో దిగి అరకలు కట్టారయ్యా. మీరంతా ఏం చేస్తున్నారు? చూస్తూ ఊరుకున్నారా దద్దమ్మల్లా? ఏం చెయ్యం బాబు, దౌర్జన్యంగా దిగారు. సరే, ముందు మన వాళ్ళందరినీ తీసుకుపచ్చి చెబుతా. ఈ దెబ్బతో ఆ పట్నం అయ్యగారు ఈ షావుకారు ఇద్దరంతూ తేలిపోవాలి.
పద. రామయ్య, నాయన రామయ్య. అమ్మమ్మ, ఎవరు? చంద్రమా, నువ్వా నాయన? నేను అక్కడనే కాదమ్మమ్మ. ఇటు చూడెవరు? ఎవరా ఈ అమ్మాయి? నేనే నాయనమ్మా. ఎవరు? సరోజ, నువ్వా తల్లి? నా బంగారు కొండ, అత్తారింటికి వచ్చావమ్మా. ఎన్నాళ్ళకి తల్లి. రామారా, రానైనా. ఎవరా మనగాడు పొలంలో దిగింది? మర్యాదగా బయట నడవండి. ఏమిటా నీ బెదిరింపు? ఎందుకు నడవాలి? ఎవరు పొగల సొమ్మని? నేను అదే అడుగుతున్నా. పొలం నాది, బోళ్ళంత సొమ్ము పోసుకున్నాను. అసలు నువ్వెవరో అంటే మమ్మల్ని వెళ్ళమంటానికి. ఆ అమ్మిని పెద్ద మనిషిని అడుగు చెప్తాడు నేను ఎవరైంది. అసలు ఆయన ఎవరంటే అమ్మటానికి? ఇదిగో మళ్ళా మర్యాదగా చెప్తున్నా, అరకలు తోలుకుని వెళ్తారా సరే, లేదా ఏం చేస్తావా? చూస్తావుగా? అక్కడేం గొడవ జరుగుతుందేమో, మనము వెళ్దాం పద. అక్కడికి భయం లేదు రాయనమ్మ, రాపోదాం. సిద్ధయ్య గారు, ఏమిటి దౌర్జన్యం? దౌర్జన్యం ఎవరు చేస్తున్నారో మీ నాన్నే అడుగు. మా భూమిని అక్రమంగా ఆక్రమించుకుంటుంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు గదులు తొడిగించు కూర్చోలేదు. ఏమిటా ఈ అక్రమం? మా భూమి స్వాధీనం చేసుకోవడం కూడా అక్రమేనా? ఈ భూమి మీది కాదు, మాది. మా అమ్మమ్మకు భవనంగా ఇచ్చారు, అదంతా మాకు తెలీదు. డబ్బు పోసుకున్నాం, దస్తావేది కూడా రాయించుకున్నాం. కాస్త పంతులు అడుగు. ఏడా పంతులు? పాపారావు గారు రక్షించాలి. హతోస్మి అయ్యా, తమరే రక్షించాలి. అయ్యా అయ్యా, అటు చూడండి, అంతా దౌర్జన్యం. అల్లుడండి, అల్లుడు. అల్లుడు ఎరా ఇక్కడ చేరావు? నీకోసే వచ్చాను. ఈనాటితో నీ అంతు తేలాల్సిందే. శుభం అంటూ సంబంధం నిశ్చయం చేసుకుని అన్ని సిద్ధం చేసుకున్న సమయంలో పిల్లని తస్కరించుకొస్తావా? తప్పించుకోదాం అనుకున్నావా? సరోజ ఏది? ఏదిరా సరోజ? ఎక్కడ? ప్రాణాల మీద ఆశంటే వదిలిపెట్టు. మావయ్య, ప్రాణాల మీద తీపితో తాళికట్టిన భార్యను వదిలిపెట్టేంత పిరికి బంధన కాను. ముయినోరు, భార్య రే, ఆనాడే నువ్వు నా చేతుల్లో చావాల్సింది. ఈనాడు తప్పదు. ఆఖరిసారిగా అడుగుతున్నాను, మర్యాదగా సరోజ నాకు అప్పగిస్తావా లేదా? నా బొందిలో ప్రాణం ఉండగా జరగదు. సరోజ, కాల్చండి నాన్న. కన్నబిడ్డ గొంతు కోసి ఇష్టం లేని పెళ్లి చేయాలనుకున్న వాళ్లకు ఇదేం కష్టమైన పని కాదు. భర్త బ్రతికుండగానే వేరే పెళ్లి చేయాలనుకున్న వాళ్లకు ఇదేమంత బాధ కాదు. కాల్చండి. ఆ పెళ్లి కన్నా ఈ చావే మేలు. కానివ్వండి. వాడు నీ భర్త కాదు. వారే నా భర్త. ఆ బంధం ఏనాడో తెంచుకున్నావు? ఆ పవిత్ర బంధం తెచ్చడానికి మీరెవరు? సరోజ, తప్పుకుంటావా లేదా? కదలను. కాల్చగలిగితే కాల్చు. కాల్చు. మా రక్తంతో అయినా మీ మొండి పట్టుదలను పగలు చల్లారని, మాంగళ్య బంధంతో కాకపోయినా మరణపాశంతోనైనా మమ్మల్ని ఒక్కటి చెయ్యి. బ్రతుకులో కాకపోయినా చావులో అయినా సహచరులమవుతాం. కాల్చు, కాల్చు మామయ్య, కాల్చు. బాధపడకు నాయన. వద్దమ్మా, నన్ను అలా పిలవద్దు. నేను తగనమ్మా. అలా అనుకు నాయన. అంతా మన మంచికే జరిగిందనుకో. ఆయన ఈ రెండు కుటుంబాల మధ్య ఎందుకింత ద్వేషం? నువ్వు ఉన్నవాడి, అతను లేనివాడు, అంతేగా భేదం. ఇంత చిన్న వ్యత్యాసం కోసం ఈ బిడ్డల జీవితాలు బలి కావాలా? ఇంత రక్తపాతం జరగాల? లేని వాళ్లకు ఆస్తులు ఇవ్వగలం, పోయిన వాళ్లకు ప్రాణాలు ఇవ్వగలమా నాయన? అమ్మా, చూడు, నా కోరిక మన్నిస్తా. ఈ దంపతులను ఆశీర్వదించు. ఈ రెండు కుటుంబాల మధ్య ద్వేషం ఈనాటితో తీరిపోయిందని నాకు మాటయు. నేను బ్రతికినా చచ్చినా అందుకే. నా తొలి కోరిక మలి కోరిక అయితే నాయన, నీ చేతులారా వాళ్ళ చేతులు కలుపు. ఈ రక్తంతో వాళ్లకు తిలకం దిద్దు. పెళ్లి పారాణి పెట్టు. తల్లి, నాయనా, నా మాట విను నాయన, నా మాట విను.
మీనా కొత్త పెళ్లి కూతురువి నువ్వు వడ్డించడం ఏంటి? వెళ్ళి కూర్చో. అవునవును. అమ్మా శాంత, నువ్వు కొత్త కోడలు, నీకెందుకు ఈ చాకరీ? ఆ పాత కోడలు రమ్మను. పాత గోడలు ఎవరు నాన్న? అదేరా మీ అమ్మ. ఏది ఆకలిగా లేదట నాన్న. ఓహో. ఏమ్మా నువ్వు ఇక్కడ నిలబడ్డా? వెళ్ళమ్మా వెళ్ళు, వెళ్ళి భోంచు. నాకు అక్కర్లేదు, మీరు వెళ్ళి భోంచేయండి. అదేమిటే అందరితో పాటు కూర్చుంటే బాగుంటుంది. అందరిలాగా ఎందుకు అవుతాను? ఏనాటికైనా మీరు ఒకటే, నేనేగా పరాయిదాన్ని. ఏంటన్నావు? ఆ మాట అనదన్నాను, ఈ మాట నేను దూరం తీసుకొచ్చావు. ఇంకోసారి అంటే కాల్ చేస్తాను. అమ్మా నువ్వు తక్కువ ఏమిటా ఇది? కాల్ చేస్తాను తక్కువ. నిజంగా కాల్ చేస్తారా? తమాషా కలుస్తారా? గన్ ఇది గన్ గన్. నిజంగానే? అను మనం ఒకటే. కొనివేవాడి కోపం. ఆ, కొనివే అమ్మా. మనం ఒకటే, గట్టిగా మనం ఒకటే. మనం ఒకటే. పరాయి వాళ్ళు ఎవరు లేరు. పరాయి వాళ్ళు ఎవరు లేరు. అమ్మ దండ పెట్టు. పెట్టా. ఊరుకోరా అత్తయ్య, నా తప్పును క్షమించండి. మా తల్లి మాయమ్మి. లే. చిన్న దానికి ఏం తెలుసు? పద భోజనం పద. గుడ్ గుడ్ పద పద. వెరీ గుడ్. అమ్మా ఏమిటా అన్యాయం? ఎంత కోపం వస్తే అంతేనా? కాళీకన్నా భలేవాడి నాయన, అన్ని మీ నాన్నగారు బుద్ధిలో వచ్చాయిరా నీకు. మా నాయన. ఆ అమ్మాయి మీ ఇంట్లోనే ఉన్నట్టు రూఢిగా అధికార వార్త తెలిసింది సార్. ఏమ్మాయి? అదిగో సార్, ఆ అమ్మాయి సార్ పెళ్లి పీటల నుంచి తప్పించుకొచ్చింది సార్. అమ్మాయ ఏంటయ్యా? ఆ అమ్మాయి స్వయంగా వచ్చి పెళ్లి పెట్టి కూర్చుంటాను. కోరి మరీ చేసుకుందా పెళ్లి? అలాగా సార్. సారీ సార్. సరే సార్. ఆగండి ఆగండి. ఎక్కడికా మీరు వెళ్ళేది? పెళ్లి భోజనం వచ్చేసి మరి వెళ్ళాలి. పోలీసు పోలీసుతో మొత్తం భయం ఎందుకు? పెళ్ళైపోయిందిగా. కాళ్ళు అరిగిపోయేటట్టు తిరిగినందుకు మంచి పెళ్లి భోజనం దొరికింది బాబాయ్. అరే మళ్ళీ బాబాయ్ అంటాడు. ఇప్పుడు డ్యూటీలో లేంగా అనొచ్చు బాబాయ్. అవును బాబాయ్. సరు పెళ్ళంటే మాంగళ్యం కట్టడమా, మనసులు కలవడం? మారు వేషాలు వేయించి మనుషుల్ని మాయం చేయడం. మీరు ఎలా తింటున్నారో కొంచెం పప్పు కావాలమ్మా. పప్పు అండి. ఇదిగో అంటాడు వడ్డిస్తా. బాబు పప్పు వడ్డించు. చాలేనా అమ్మా? అయ్యో అలాగే. తిన్నాయన.